ఏండోయ్ నేను మీ గోదావరి అమ్మాయినండి. పులస చేపలతో పులుసు చేద్దామని మీ ముందుకు వచ్చానండి బాబు. లేట్ ఎందుకు పదని చేసేద్దాం. మా సైడ్ అయితే పుస్తులమ్మైన పులుసు చేప తినాలంటారండి. పులుసు చేపను తీసుకునండి, ముక్కలు కట్ చేసుకునండి, నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి 100 గ్రాముల చింతపండునండి వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకునండి, ఎల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లి తరుగు వేసుకునండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. స్టవ్ మీద ఇలాంటి మట్టి గిన్నె పెట్టుకోండి. చేప పులుసులకి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఉల్లి తరిగి వేసుకునండి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చిని తీసుకుని ఒక నాటు పెట్టుకునండి. ఇవి కూడా వేసేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపునండి, కళ్ళుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. తగినంత ఉప్పునండి, 4-5 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయాక ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జును కూడా వేసేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకునండి, మూత పెట్టండి. ఒక పావు గంట అనేది దీన్ని ఉడకనివ్వాలండి. మూత తీసేయండి. పావు గంట అయిపోయాక ముందుగా చేప ముక్కలను కడిగేసుకుని పెట్టుకున్నాం కదండి, ఒక్కొక్కటి వేసేసుకునండి, గరిటె పెట్టి కలుపుకున్నానండి. ఒకసారి గిన్నెని ఎలాగంటే సరిపోతుందండి బాబు. మూత పెట్టేసండి. 1 గంట అయినా దీన్ని ఉడకనివ్వాలండి బాబు. టేస్ట్ అప్పుడే బాగుంటుందండి. బెండకాయ ముక్కలకి తలకాయ తోక తీసేసుకునండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకునండి. మళ్ళీ గరిటె పెట్టి కలపకూడదండి. ఒకసారి గరిటెతో ఇలాగంటే సరిపోద్దండి. ఇలా మూత పెట్టేసండి. ఇంకొక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. ఆవకాయలో ఉన్న పైన నూనె అంతానండి ఒక గిన్నెలోకి తీసుకునండి. ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఆ నూనె పైన ఇలా వేసుకోవాలండి బాబు. టేస్ట్ అప్పుడే బాగుంటుందండి. ఇది కూడా వేసేసుకునండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. మూత పెట్టేసండి, పక్కన పెట్టేసుకోండి. మరి అయిపోయింది పులస చేపల పులుసు. చేసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు తింటే ఉంటుందండి. దీని టేస్టే వేరండి బాబు. నచ్చితే లైక్ కొట్టేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి. బాయ్ అండి.